నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం నరసింహ. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మిథున రాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యంగా కావచ్చు, అన్ని విధాలుగా ఏ విధంగా ఉండబోతుంది కొత్త సంవత్సరం వేళకి? అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ రాశి వారికి మనకి ఆదాయం 14, ఖర్చు 2 కనపడుతూ ఉంది. ఆదాయం 14 ఉంది అనగానే ఖర్చు చాలా తక్కువ ఉంది కదా, వీళ్ళు మహా పిసినారోళ్ళు అనుకున్నాం, కానీ కాదు. పిసినారోళ్ళు అస్సలు కాదు. ఇకపోతే అవమానాలు వీటికి వస్తే, అవమానాలు రాజ్యపూజ్యం 4, అవమానాలు 3. రాజ్యపూజ్యం 4, అవమానాలు 3 ఇక వీళ్ళకి ఉంది. అయితే ఇక్కడ మరి పిసినారితనం కాదు, ఎంతవరకు ఖర్చు పెట్టాలో అంతవరకే ఖర్చు పెట్టాలి. క్యాలిక్యులేటెడ్ బాగా ఖచ్చితంగా మీరు అన్నట్టు. ఇప్పుడు ఉదాహరణకి అది ఆరోగ్య పరిస్థితి కావచ్చు, ఇంకేదైనా సినిమాకి వెళ్ళేది కావచ్చు, హోటల్కి వెళ్ళేది, ఏదైనా సరే, చిన్నదైనా పెద్దదైనా సరే, ఏ డాక్టర్ దగ్గరికి పోతే కరెక్ట్ మెడిసిన్ వస్తుంది ఆలోచిస్తారు, కరెక్ట్గా అక్కడికే వెళ్తారు. 10 డాక్టర్లను సంప్రదించి 10 రకాల ఖర్చు పెట్టి ఇటువంటి మెంటాలిటీ కాదు వీళ్ళది. ముందే ఇప్పుడు దగ్గు వచ్చింది, కరెక్ట్ డాక్టర్ ఎవరు, పేరు ఉన్నవాడు ఎవడు, అలా వెళ్తారు. వెళ్ళి కరెక్ట్ ఆయన దగ్గరికి వెళ్తారు, దానికి సంబంధించి మందు తీసుకుంటారు. అన్నీ పోయి అన్ని టెస్టులు చేయిద్దాం, ఏం కాదులే, ఎందుకైనా మంచిది, ఈ టైపు ఆలోచించారు వీళ్ళు. అందుకే వీళ్ళకు ఆదాయం నిలబడుతుంది. సినిమాకి వెళ్ళాలన్నా సరే, ఇప్పుడు ఆ సినిమా వెళ్తే ఏమొస్తుంది, ఇంతకంటే మంచి సినిమా ఇంకో 2 రోజుల్లో విడుదలవుతుంది, దానికి వెళ్తే ఇంకా బెస్ట్ అని దీన్ని ఆపుతారు. ఇలా ప్రతిదీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఎవరికి ఎంత ఖర్చు పెట్టాలి, ఇంట్లో ఎంతవరకు చూసుకోవాలి, బయట కూడా వ్యాపారం చేస్తున్నారు, పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది, దానికి ఎంత మేర పెట్టుబడి పెడితే బాగుంటుంది, లాస్ కాకుండా మనం బయటపడతాము, మనకు వచ్చినట్టు వస్తుందా, లాభం రాకపోయినా పర్వాలేదు, పెట్టుబడి వస్తుందా రాదా, 1కి 4 సార్లు క్యాలిక్యులేట్ చేసి పెట్టుబడి పెడతారు. చిన్న వ్యాపారంగానే పెద్ద వ్యాపారంగానే ఆ విధమైన మెంటాలిటీ కాబట్టి వీళ్ళకి డబ్బు నిలబడుతుంది. ఖర్చు అంటారా, ఇప్పుడు మనం చెప్పుకున్నాము, ఈ విధమైనటువంటి ఖర్చులు సాధారణంగా ఎవరికైనా ఉంటాయి, వీళ్ళకు కూడా అదే విధంగా ఉంటుంది. కానీ ఎక్కువ ఖర్చు కాకుండా ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయడం వల్ల మంచిగా నిలబడుతూ ఉంటుంది. ఇకపోతే రాజ్యపూజ్యం కూడా ఎక్కువ ఉంది, పేరు ప్రతిష్టలు బాగానే ఉంటాయి, పర్వాలేదు. దాన్ని నిలుపుకోవడం కొంత ఇబ్బంది పడుతూ పేరు తెచ్చుకోవడం ఈజీగా తెచ్చుకుంటారు, కానీ దాన్ని నిలుపుకోవడం కొంచెం వీళ్ళకి కష్టం అవుతుంటుంది. అదొక్కటి వీళ్ళకు మైనస్ పాయింట్కి కనబడుతుంది. అంటే నిలుపుకోవటం దగ్గర విషయానికి వస్తే వీళ్ళకి ఎట్లా ఉంటుందయ్యా అంటే, 1కి 4 సార్లు క్యాలిక్యులేట్ చేసేసరికి వీడంతా వేస్ట్, లెక్కలేస్తూ ప్రతిదానికే లెక్కలేస్తుంటారు వీళ్ళు అనేది వీళ్ళకు బాగా వస్తుంది. వీరు వివరించి చెప్పిన అవతలోడికి కొంతమందికి అర్థం కావచ్చు, కొంతమందికి అర్థం కానివాడు ప్రచారం ఎక్కువ చేస్తుంటాడు. అర్థమైన వాడు కాముకున్నా అర్థం కాని వాళ్ళు ప్రచారం ఎక్కువ చేస్తారు. ఆ విధమైనటువంటి చిక్కుల్లో వీళ్ళు పడుతూ ఉంటారు. వీళ్ళ మనస్థిమితం కూడా చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలి అంటే వీళ్ళ మనస్సు వీళ్ళు చెప్పింది వింటుంది, అందరికీ అది ఉండదు. ఈ సంవత్సరంలో వీళ్ళకి ఆ యోగం ఉంది, ఆలోచించే శక్తి వీళ్ళకి ఎక్కువగా ఉంది, దాన్ని కరెక్ట్ డిసిషన్ తీసుకునే శక్తి ఎక్కువగా ఉంది. అదే పెద్దవాళ్ళకు కూడా, పిల్లలకి ఇచ్చే సలహా కూడా 1కి 4 సార్లు ఆలోచించి, అరే నాన్న నీకు ఇదేదో ఇబ్బంది అయ్యేటట్టుంది చూడండి అని పిల్లగాళ్ళకి సలహా ఇవ్వటము. వాళ్ళ పిల్లల దృష్టి ఏంటంటే, ఈ రాశి కాని వారు కూడా వాళ్ళు చెప్పినందుకు వీళ్ళు పాటించటము, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఒక రకంగా అన్ని రకాలుగా వీళ్ళు ఒక రకంగా ముందడుగు వేస్తారు అని చెప్పుకోవచ్చు. విద్యార్థులు కూడా జ్ఞాపక శక్తి బాగుంటుంది. టెన్షన్స్ మధ్యలో పడినప్పటికీ ఖచ్చితంగా మంచి చదువుకొని మంచి రంగంలో అభివృద్ధిలోకి వెళ్ళాలి అన్న ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటారు. వీళ్ళకి చిన్నప్పటి నుంచి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి పట్టుదల కూడా ఎట్లా ఉంటుందయా అంటే, చెప్పిన మాట వింటారు, వాళ్ళు చేయాలో చేస్తారు, చేసి దాంట్లో విజయం సాధించిన తర్వాత అందుకే నేను ఇది చేశా అని రిజల్ట్ చూపిస్తారు. ఆ విధమైనటువంటి పట్టుదలతో వీళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి అన్ని రంగాలుగా ఈ రాశి వారికి బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక స్త్రీల విషయానికి వస్తే, స్త్రీలకు వచ్చే ఇబ్బందులు అనేక రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. నెలసరి ఇబ్బందులు,
వీళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ప్రతిసారి కూడాను వీళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడాను అనేక రకాల ఇబ్బందులు ఆ నెలసరి దాంట్లో కనపడుతూ ఉన్నాయి. స్త్రీలకి ఈ దీంతో పాటుగా తలకాయ నొప్పి ఒకటి వస్తూ ఉంటుంది కొత్తగా. కాబట్టి దాన్ని కాస్త జాగ్రత్త చేసుకొని సరైన వైద్యుల్ని సంప్రదించో లేదు పెద్దవాళ్ళు దానికి సంబంధించి ఇచ్చిన సలహాలు పాటిస్తూనో ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఉండడం ఎంతైనా ఉత్తమం. ఈ విధమైనటువంటి జీవితం ఈ రాశి వారికి ఉంటుంది. ఇకపోతే వివాహం కాని వారికి వివాహం అయ్యేది కనపడుతూనే ఉంది, ఖచ్చితంగా అవుతుంది. ఏ మాసాల్లో అవ్వచ్చు అంటారు గురుగారు వివాహాలు? వీళ్ళకి వచ్చేసి భాద్రపద మాసంలో చూస్తారు బాగా సంబంధాలు. వీళ్ళకి భాద్రపద మాసంలో వస్తాయి. వచ్చి ఆ భాద్రపద మాసంలోనే సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. వివాహపరంగా కాస్త ఆ సంబంధాలు అప్పుడే కుదరటము, పూలు పండ్లు వెంట వెంటనే పెట్టుకోవడం, ఏదన్నా ఆశ్వీజ మాసం కల్లా వీళ్ళకు వివాహాలు అవుతూ ఉంటాయి. ఇక ఏ వ్యాపారాలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి అంటారు గురుగారు పెట్టుబడుల పరంగా? వీళ్ళకి వచ్చేసి వ్యవసాయ రంగం వాళ్ళు మినుము వ్యాపారాలు చేయాలి. మినుముకు సంబంధించిన వ్యాపారం చేస్తే వ్యవసాయ రంగం వాళ్ళకు బాగుంటుంది. వరి ఇంకా బాగుంటుంది. వరి, మినుము ఈ రెండు వ్యాపారాలు వ్యవసాయ రంగం వాళ్ళకు బాగుంటుంది. ఇక వీళ్ళు ఇతరత్ర వ్యాపారాలు చేసేటువంటి వారైతే మాత్రం ఇనుముకు సంబంధించిన వ్యాపారం ఒకటి చేయొచ్చు. పొత్తులో ఉన్నటువంటి వ్యాపారాలు ఏది చేసినా వీళ్ళకి కలిసి వస్తాయి. పొత్తు వ్యాపారాలు బాగుంటుంది వీళ్ళకి. ఇక సంవత్సరం అంతా గురుగారు చేసుకోవడానికి వీలుగా మంచి ఫలితాల కోసం ఏదన్నా పరిష్కార మార్గాలు ఉంటే తెలియజేయండి వీళ్ళ కోసం. వీళ్ళకి సంవత్సరం మొత్తం చేసుకోవడానికి అమ్మవారి ఆరాధన, శుక్రుడి ఆరాధన, శుక్రగ్రహానికి సంబంధించి ఆరాధన చేస్తూ అమ్మవారికి ఏ అమ్మవారైనా కావచ్చు, అమ్మవారే అలా ఆ అమ్మవారి ఆరాధనలు కనుక బాగా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి వీళ్ళకి. అంటే అమ్మవారు మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది. వీళ్ళని ఉన్నది మంచిగా ఉండేట్లుగా మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి అమ్మవారి ఆరాధన, శుక్రుడు ప్రజల్లో చక్కగా వ్యాపారంలో కావచ్చు, విద్యా వ్యవహార రంగాల్లో, రాజకీయ రంగం ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా శుక్రుడు చక్కటి కీర్తి ప్రతిష్టలను ఇస్తూ ఉంటాడు. కాబట్టి శుక్రుడి ఆరాధన చేయటం వల్ల ఇంకా బాగుంటుంది. ఏదన్నా ప్రత్యేకంగా పలానా వస్తువులు దానం చేస్తే బాగుంటుంది అంటారు? ఏదన్నా దానాల పరంగా ఏ వస్తువులు దానం చేయాలంటారు? దానాల పరంగా లెక్క వేస్తే వివాహం అయ్యి సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎన్నాళ్ళ నుంచో సంతానం కలగట్లేదు అనుకున్నటువంటి వాళ్ళు దానిమ్మ పండ్లు ఎక్కువగా దానం చేయమని. అంటే బహుబీజ ఫలం అనేది దానికి పేరు. అంటే ఎక్కువగా బీజాలు, అంటే ఎక్కువగా గింజలు ఉంటాయి. తద్వారా సంతానం తొందరగా అయ్యేది కనపడుతుంది. అది బ్రాహ్మణులకు దానం చేయొచ్చు, లేదు ఏ బీద వాళ్ళకైనా సరే. మనకు అడుక్కునే వాళ్ళు వస్తారు కదా, గుడిలోకి వెళ్తే గుడి దగ్గర కనపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి దానిమ్మలో కూడా ఎర్ర రంగు ఉండేట్లుగా చూసుకొని, అందులో కూడా కొంత తెలుపు కనపడుతూ ఉంటాయి. దానిమ్మలో కాస్త పండు ఎర్రగా ఉండేట్లుగా చూసుకొని అలా దానిమ్మ పండ్లు ఎక్కువగా దానం చేస్తే సంతానానికి కొంత బాగుంటుంది. ఈ విధంగా చేసుకున్నట్లయితే సంతానం ఎప్పటి నుంచో లేదు అనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం ఈ విధంగా కనుక చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. చాలా బాగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు.